బుడమేరులో 90% ఆక్రమణలే విజయవాడకు శాపంగా మారాయి అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తోందని అన్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని చెప్పారు. హెలికాప్టర్లు, డ్రోన్ల ద్వారా బాధితులకు ఆహార పదార్థాలు అందించామన్నారు. వర్షాలు, వరదలతో పంటలు, రోడ్లు తీవ్రంగా నష్టపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు పవన్. వరద ప్రభావిత ప్రాంతాలలో సహాయ చర్యలు ముమ్మరం చేశామన్నారు సీఎం చంద్రబాబు. బురద తొలగింపు పనులు స్టార్ట్ చేశామని అన్నారు. బుడమేరు విజయవాడకు ప్రధాన సమస్యగా మారిందన్నారు. కృష్ణానది, బుడమేరు కలిసి విజయవాడను ముంచేశాయన్నారు బాబు. బెజవాడను వరద కష్టాలు వీడలేదు. విజయవాడ ఇంకా ముంపులోనే ఉంది. వరద తీవ్రత తగ్గినా కాలనీలు నీట మునిగే ఉన్నాయి. నిర్వాసితులు విద్యుత్తు, మంచినీరు లేక ఇబ్బంది పడుతున్నారు. సహాయ పునరావాస కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. బుడమేరుకు వరద ఉధృతి తగ్గుతోంది. అయినా ఇంకా నీటిలోనే లోతట్టు కాలనీలు ఉన్నాయి. లోతట్టు ప్రాంతాలలో అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. భారీగా ప్రాణ నష్టం జరిగి ఉండవచ్చునని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికే 15కు పైగా మృతదేహాలు లభ్యమయ్యాయి. మరోవైపు రాత్రి నుండి కురుస్తున్న చిరుజల్లులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు 2 కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు హీరో ప్రభాస్. అలాగే వరదలకు గురైన ప్రాంతాల్లో ప్రజలకు భోజనాలు, నీళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు ఆయన. వరద సహాయక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనవలసిందిగా తన అభిమానులకు పిలుపునిచ్చారు ప్రభాస్. తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం చిరంజీవి భారీ విరాళం ఇచ్చారు. ఏపీ, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్కు చెరో 50 లక్షల విరాళం ప్రకటించారు చిరు. ఈ విషయాన్ని తెలుపుతూ ఎక్స్లో పోస్టు పెట్టారు. తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం వల్ల ప్రజలకు కలుగుతున్న కష్టాలను తనను కలిచివేస్తున్నాయన్నారు చిరంజీవి. పదుల సంఖ్యలో అమాయక ప్రాణాలు కోల్పోవడం ఎంతో విషాదకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల సీఎంల నిర్దేశంలో 2 ప్రభుత్వాలు శాయశక్తుల పరిస్థితిని మెరుగుపరచడానికి కృషి చేస్తున్నాయని చిరంజీవి చెప్పారు. మనందరం ఏదో విధంగా సహాయక చర్యల్లో పాలు పంచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ ప్రక్రియలో భాగంగా 2 రాష్ట్రాల్లో ప్రజల ఉపశమనానికి తోడ్పాటుగా తన వంతు ₹1 కోటి విరాళం ప్రకటిస్తున్నానని చిరంజీవి తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితులకు అండగా నిలిచేందుకు సినీ సెలబ్రిటీలు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే వరద బాధితుల కోసం పలువురు సినీ హీరోలు విరాళాలు ప్రకటించారు. ఈ జాబితాలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా చేరారు. 2 తెలుగు రాష్ట్రాలకు కలిపి మహేష్ బాబు ₹1 కోటి విరాళం ప్రకటించారు. 2 తెలుగు రాష్ట్రాలను వరదలు తీవ్రంగా ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్కు తాను 50 లక్షల చొప్పున విరాళం ఇస్తున్నట్లు మహేష్ తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సహాయక చర్యలు అందించడానికి, వరద ప్రాంతాల పునరుద్ధరణ విషయంలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలకు సమిష్టిగా మద్దతు ఇద్దామంటూ మహేష్ బాబు పిలుపునిచ్చారు. ప్రభుత్వాల ప్రయత్నానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో వరద ప్రభావం ఇంకా తగ్గలేదు. వరదల కారణంగా వేమూరు మండలం ఇంటూరు సమీపంలో వేలాది ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి. 4 రోజుల నుండి వరద నీరు పొలాల్లో నిలిచిపోవడంతో పూర్తిగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 5న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఏపీలో మరో 3 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. పలు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, ఏలూరు, గుంటూరు, బాపట్లకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారులు. వైసీపీ నేతలకు ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది కోర్టు. చంద్రబాబు ఇంటి మీద దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్, అలాగే టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో లేడ్ల అప్పిరెడ్డి, తలసిల రఘురాం సహా ఇతర వైసీపీ నేతల పిటిషన్ తిరస్కరించింది కోర్టు. సుదీర్ఘ వాదనల తర్వాత తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. ములుగు జిల్లా అడవుల్లో సుడిగాలి మహాప్రళయం తలపించింది. మేడారం, తాడ్వాయి మధ్య రిజర్వ్ ఫారెస్ట్లో సుడిగాలి బీభత్సానికి ఒకే చోట వేలాది మహావృక్షాలు నేలమట్టమయ్యాయి. ఆ సుడిగాలి ఊరిని దాటితే ఊళ్లకు ఊళ్లు ఎగిరిపోయేవని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్లో ఇటీవల కురుస్తున్న వర్షాలకు హుస్సేన్ సాగర్కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. ఇక వర్షం కురిసే సమయంలో ఇంటి నుండి ప్రజలు బయటకు రావద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. నిజామాబాద్ జిల్లా కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. అంతర్రాష్ట్ర బ్రిడ్జికి ఆనుకుని గోదావరి ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. దీంతో తెలంగాణ, మహారాష్ట్ర మధ్య రాకపోకలను అధికారులు నిలిపివేశారు. తెలంగాణలోని కందకుర్తి వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ఇప్పటికే కందకుర్తి వద్ద శివాలయం నీట మునిగింది. అయితే మరో 10 గంటల్లో గోదావరికి వరద ఉధృతి మరింత పెరగనుందని అధికారులు తెలిపారు.
మంచిర్యాల కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. అలాగే బెల్లంపల్లి రీజియన్లోని ఇందారం, శ్రీరాంపూర్, మందమర్రి, ఖైరిగూడ, రామకృష్ణాపూర్లోని ఓపెన్ కాస్ట్ గనుల్లో భారీగా వరద నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. దీంతో అధికారులు గనుల్లో చేరిన వరద నీటిని మోటార్ల సహాయంతో బయటకు తీస్తున్నారు. విజయవాడ 55 డివిజన్లో మంత్రి ఎస్ సవితమ్మ పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ఆహార పొట్లాలు, పాలు, వాటర్ బాటిళ్లు మంత్రి పంపిణీ చేశారు. వరద బాధితులను చంద్రబాబు ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. ప్రజలు సమీప పునరావాస కేంద్రాల తరలి వెళ్లాలని మంత్రి సవితమ్మ విజ్ఞప్తి చేశారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా చెరువులు, పంట కాలువలు భారీగా ఆక్రమణలకు గురయ్యాయి. ప్రభుత్వాలు మారుతున్న ఈ ఆక్రమణలపై దృష్టి మాత్రం పెట్టడం లేదు. మరోవైపు పెన్నా పరివాహక తీర ప్రాంతాల్లో కూడా ఈ ఆక్రమణలు జరిగాయి. కండలేరు వంటి జలాశయం నుండి వచ్చే కాలువలకు గండ్లు పడే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది. కలువాయి వద్ద సోమశిల కాలువకు లీకేజీలు పడుతున్నాయి. 2 ఏళ్ల క్రితం నెల్లూరులో కురిసిన భారీ వర్షాలకు సోమశిల జలాశయం నుండి భారీగా వరద నీరు పెన్నా నదికి వచ్చి చేరింది. దీంతో పెన్నా పరివాహక ప్రాంతాలు వరదలో మునిగిపోయి కట్టుబట్టలతో ప్రజలు రోడ్డున పట్టారు. ఇటువంటి పరిస్థితులు మళ్లీ వాటిల్లకుండా ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూతురు నేహారెడ్డి చేపట్టిన అక్రమ నిర్మాణాలను జీవీఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. నేహారెడ్డి ఏర్పాటు చేసిన సుమారు 249 మీటర్ల కాంక్రీట్ ప్రహారీ గోడ విషయంలో చర్యలు తీసుకోవాలని జీవీఎంసీ అధికారులను హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం రాత్రి నేహారెడ్డికి నోటీసులు జారీ చేశారు. ఈ ఉదయం అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు. ఏపీలో విపత్కర పరిస్థితులు ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. హైదరాబాద్ నుండి రాజమండ్రి విమానాశ్రయానికి కేంద్ర మంత్రి విచ్చేశారు. గత ప్రభుత్వం కాలువలకు ఎటువంటి మరమ్మతులు చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని అన్నారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు ప్రత్యేకంగా నిధులు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి ఎందుకు వెనకాడుతోందని ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో వైసీపీకి షాక్ తగిలింది. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పలువురు వైసీపీ ప్రజాప్రతినిధులు బీజేపీలో చేరారు. వారిని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో మూలారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ జీఎస్ఎల్ మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. జీఎస్ఎల్ మెడికల్ కాలేజ్ సౌజన్యంతో కలిసి వైద్య శిబిరాన్ని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ సందర్శించారు. నియోజకవర్గ ప్రజలకు వైద్య సేవలు అందించడం శుభసూచకమని కేంద్ర మంత్రి అన్నారు. ఇటువంటి కార్యక్రమాలు ప్రతి నియోజకవర్గంలో నిర్వహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.